ఓకే సార్ రెడీ ఓకే. అందరికీ నమస్కారాలు. మీరందరికీ తెలుసు. Am I clear now? వినిపిస్తుందా? Is the voice clear? Check. It's important we want it properly. Check. Chala, can I continue or not? ఓకే సార్ రెడీ సార్. Okay. Good. అందరికీ నమస్కారాలు. మీరందరికీ తెలుసు, గుండ్లపాడు విలేజ్ వెల్దుర్తి మండలంలో నిన్న జరిగినటువంటి ఒక హత్య కేసులో ఈరోజు డిఎస్పి గుర్జాల గారు, అదేవిధంగా మాచర్ల రూరల్ సిఐ గారు, వారి సిబ్బంది చాలా చక్కగా రియాక్ట్ అయ్యి వితిన్ 24 hours Guntur Rural Police has managed to arrest all the 8 accused in the murder. నిన్న జరిగినటువంటి వెల్దుర్తి మండల్ హత్య కేసులో 8 మంది ముద్దాయిల వితిన్ 24 hours గుంటూరు రూరల్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. నిన్న జరిగిన సంఘటనలో తోటా చంద్రయ్య ఏజ్ అరౌండ్ 45 బైక్ మీద వెళ్తుండగా దారిలో అడ్డంగా ఆపి కత్తితో దాడి చేసి మానవతంగా మర్డర్ చేయడం జరిగింది. అరౌండ్ 7:30 మధ్యంలో అరౌండ్ దట్ టైం ఈ యొక్క కేసు జరిగింది, ఈ యొక్క మర్డర్ జరిగింది. వెంటనే సిఐ గారు, మా ఎస్ఐ గారు, డిఎస్పి గారు ఆ ప్రాంతానికి చేరుకొని ఎవిడెన్స్ను కలెక్ట్ చేసుకొని టోటల్ 4 టీమ్స్ నేను ఇక్కడి నుంచి మానిటర్ చేయడానికి ఫామ్ చేయడం జరిగింది. 4 సిఐలు, ఆల్మోస్ట్ యాజ్ మెనీ యాజ్ 6 ఎస్ఐస్ వర్క్డ్ ఆన్ ద కేస్. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఎంతోమంది పోలీస్ వైపు ఎలాగుంటుంది రియాక్షన్, ఎంత త్వరగా దీని మీద యాక్షన్ ఉంటుందని చాలామంది చూస్తున్న ఒక పరిస్థితిలో వితిన్ 24 hours చేయడానికి ఐ అప్రిషియేట్ ద డిఎస్పి, ద సిఐ అండ్ ఆల్ ద 4 officers who worked in the pickup of the accused. ఈ కేసులో టోటల్ 8 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. చింతా శివరామయ్య మెయిన్ అక్యూజ్డ్ ఎవరున్నాడు, he has been apprehended along with Chinta Yalamanda Kotaya, Sani Raghuramaya, Sani Ram Koteshwarrao, Chinta Srinivasrao, Tota Anjaneyalu, Tota Shivanarayana, Chinta Adinarayana. వీరందరూ కూడా 8 మెంబర్స్ చాలా ప్లాన్డ్గా ఆ బైక్ వస్తున్నప్పుడు ఆపి కత్తితో దాడి చేసి చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే చింతా శివరామయ్యకు అదేవిధంగా తోటా చంద్రయ్యకు దేర్ ఆర్ గ్రడ్జెస్ ఇన్ బిట్వీన్. వారిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 year క్రితం కూడా ఒక సిమెంట్ రోడ్ గురించి గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా శివరామయ్య తర్వాత ఈ 8 మెంబర్స్ ఎవరున్నారు, వారందరూ ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు, అదే విలేజ్లో ఉంటారు కాబట్టి రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్తాడు ఈ శివరామయ్య. ఆ ఫంక్షన్లో కొంతమంది గ్రామస్తులు, బంధువులు శివరామయ్యకి చెప్పడం జరుగుతుంది, తోటా చంద్రయ్య అనేవాడు ఎవరున్నాడు, నిన్ను హత్య చేయడానికి ప్లాన్ వేసుకున్నాడు, నీ మీద తప్పకుండా దాడి చేస్తాడు, నిన్ను చంపాలని చూస్తున్నాడని వారికి కొంతమంది
రిలేటివ్స్ ఆ విలేజ్లో ఉన్నటువంటి బంధువులు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ పాత కక్షలు ఉన్నాయి కాబట్టి, ఆ సిమెంట్ రోడ్ తలాలు ఉన్నాయి కాబట్టి, వాడు అటాక్ చేయముందు నేనే అటాక్ చేసి వీడిని చంపుతానని డిసైడ్ అవుతూ ఆదినారాయణ హూ ఇస్ ద సెకండ్ సన్, యలమంద కోటయ్య, తోట ఆంజల్లు అండ్ ఓవరాల్ 7 మెంబర్స్ హెల్ప్ తీసుకొని టోటల్ 8 మెంబర్స్ దారిలో వస్తుండగా బైక్ను ఆపి కత్తితో దాడి చేయడం జరిగింది. లెట్ మీ అష్యూర్ యూ, ఇలాంటి చట్ట వ్యతిరేకంగా ఎవరైనా పనిని చేస్తే, ఇలాంటి హీనియస్ క్రైమ్స్కి ఎవరైనా పాల్పడితే వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. టేక్ దిస్ యాజ్ అ బ్లడీ వార్నింగ్ ఫ్రమ్ మీ. We will not spare anyone who takes law into their hands. ఈ కేసులో కూడా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా 8 మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి 8 మెంబర్స్ను వారి పాత్రను రుజువు చేస్తూ, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, ఏదైనా తగాలు కానీ వివాదాలు కానీ ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకోవాల్సింది నేను మరొకసారి కోరుకుంటున్నాను. ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ, ఎనీ ఈనియస్ క్రైమ్, ఏదైనా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తే అసలుగా వారిని వదిలిపెట్టండి. On the other hand, let me congratulate the DSP and the CI who have done a fantastic job. ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడము. మీరు అందుకు తెలుసు, మర్డర్ జరిగిన తర్వాత ఒక చిన్న విండో ఉంటుంది, ఒక ఫస్ట్ 10 hours పారిపోతే తర్వాత మనకి ముద్దాయి దొరకరు. సో వెంటనే రియాక్ట్ అవ్వడం, తీసుకురావడం. అదేవిధంగా నిన్న కూడా బందోబస్తు పరంగా అడ్మిన్ గారు, అక్కడికి ఓవరాల్ ఇన్ఛార్జ్ మూర్తి గారు, మా డిఎస్పీలందరూ కూడా విలేజ్లో కూడా చాలా శాంతి భద్రతను కాపాడుతూ, ప్రజెంట్ సిచ్యువేషన్ విలేజ్లో నార్మల్గా ఉంది. ప్రతిసారి ప్రతి ఒక్క ఫోరంలో, ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో, ప్రతి ఒక్క ఇంటరాక్షన్లో నేను చెప్తుంటాను, గుంటూరు రూరల్ పోలీసులో ప్రత్యేకంగా కృషి చేస్తుంటాను. పారదర్శకంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. ఏదైనా అఫెన్స్ జరిగితే వెంటనే దాన్ని స్పందించడానికి రెడీ ఉంటామని మరొకసారి దీంతో రుజువు చేయడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ. ఆల్సో మీడియా మిత్రులు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. వాస్తవాలు ఎలా జరిగాయి దాన్ని కరెక్ట్గా టెలికాస్ట్ చేసి, నేను చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ని కరెక్ట్గా చేసి టెలికాస్ట్ చేసి దాన్ని ఇచ్చేసి కూడా మా ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి సందర్భాలు, సెన్సిటివ్ ఇష్యూస్ జరిగినప్పుడు, మర్డర్ జరిగినప్పుడు చాలామంది ఊహాపోహలు, కొన్ని మసాలాలు వేసి కొన్ని లేనిపోని కూడా రాసడం అలవాటు ఉంటాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యూ స్టక్ టు ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు నేను డీటెయిల్డ్గా మీకు ఆల్మోస్ట్ 15 minutesలో చెప్పాను. మరొకసారి మీరు రాజకీయాల కోణాలు తీసుకురావాలంటే ఐ వుడ్ నాట్ అప్రిషియేట్ దట్. అక్కడ ఒక మర్డర్ జరిగింది, ఇద్దరు మధ్య కక్షలు ఉన్నాయి, ఇద్దరు పర్సన్స్ మధ్య, ఇద్దరు మనుషుల మధ్య కక్షలు ఉన్నాయి. ఒక సిమెంట్ రోడ్ కానీ ఇది కానీ. క్వశ్చన్ అడిగిన తర్వాత నవ్వుతున్నారంటే మీరు కూడా తెలుసు. ఒక్క నిమిషం, నేను ఇద్దరు మనుషుల మధ్య గొడవలు ఉన్నాయి. కంప్లైనెంట్ ఫ్యామిలీ 8 members అని చెప్పారు, చాలా కరెక్ట్గా చెప్పారు. ఇలాంటి సందర్భాలు ఏమవుతుందంటే కొన్ని చోట్ల కావాలని 20-30 మంది పేర్లు ఇవ్వడం, బట్ ఇక్కడ కరెక్ట్గా ప్రిసైజ్గా ఆ పాత్ర ఎవరెవరు ఉన్నాయి వారి పేరు మాత్రం ఇవ్వడం జరిగింది. అది కూడా మనం గమనించాలి ఇక్కడ. సో అంతవరకు మనకి ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ ఈజీ కూడా అయింది. యు ఆర్ ఏబుల్ టు ఫోకస్. ఆ 8 మంది మీద కరెక్ట్గా పాత్రలు చేయడం, మన ఇన్వెస్టిగేషన్ టూల్స్ వాడి పట్టుకోవడం జరిగింది. విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్ అండ్ దెన్ వీ కెన్ ఎండ్. కంప్లైంట్ లో 8 members పేరు కంప్లైంట్ ఇచ్చాడు. అదే కంప్లైంట్ ఏం రాశాడంటే
పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరకూడదు, మీరు వైసీపీని ధిక్కరించే మగాడు అని అన్నాడని కూడా రాశాడు. అది 8 మంది పేరు కరెక్ట్గా రాశాడు, ఆ పాయింట్ కరెక్ట్ అయి ఉండాలి కదా. అంటే మీరు ఎక్కడికి అంటున్నారు అంటే కంప్లైంట్లో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడారు, బయట కంప్లైంట్లో రాసిన మాట ఎవరు రాశారు సార్, కేవలం పొలిటికల్ లాంగ్వేజ్ చెప్పారు, చంపే టైంలో ఈ డైలాగ్ అన్నారని రాశాడు ఆ అబ్బాయి. మీరందరూ తెలుసు, ఏదైనా ఒక అఫెన్స్ జరిగినప్పుడు వాస్తవాలు మనం చూసుకొని యాజ్ పర్ ద ఫ్యాక్ట్స్ యాక్షన్ తీసుకుంటాం. ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడే నేను చెప్పాను, దే హావ్ బీన్ వెరీ ట్రూ టు ద కాజ్. మరొకసారి మళ్ళీ రాజకీయాల కోణాలు తీసుకురావాలంటే అది ఇప్పుడు మనం చేయకూడదు. ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ మర్డర్ హ్యాస్ టేకన్ ప్లేస్, అక్యూజ్డ్ మన కస్టడీలో ఉన్నాడు, ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, అక్కడి వరకే మనము సీమితం అవ్వాలి. వేరే కోణాలు కానీ మనం వెళ్ళకూడదు. ముద్దాయికి శిక్ష పడాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్షన్ చేసుకోవాలి, శిక్షలు పడాలి. ఇది 3 మనకి మెయిన్ ప్రయారిటీగా ఉంది. వన్ మోర్ పాయింట్, మీరు ఆల్రెడీ హావ్ గివెన్ యు వన్ సాంబా, ఒక్క నిమిషం సాంబా ఆయిల్ సాంబా కరెక్ట్. వాళ్ళిద్దరు వ్యక్తిగత గొడవలు ఏమంటాయి సార్? సిమెంట్ రోడ్ నుంచి కూడా రాజకీయాలకు సంబంధించిందే, అది రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిగత గొడవ సార్. ఓకే, సో యు ఆర్ క్లియర్లీ టెల్లింగ్. ఒక్కొక్కసారి న్యూస్ ఐటమ్స్లో ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తాం. అందుకు తెలుసా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నా దృష్టికోణం ఇది. ఒక న్యూస్న ఎడవైపు నుంచి చూస్తే ఒక దృష్టికోణం, రైట్ సైడ్ బలవైపు నుంచి చూస్తే ఒక దృష్టికోణం ఉంటుంది. సో యు ఆర్ ఫ్రీ ఫర్ ఇంటర్ప్రిటేషన్, యు ఆర్ ఫ్రీ ఫర్ అనలైజింగ్ ఎనీథింగ్. పోలీస్ వాళ్ళు చేయాల్సింది ఉద్యోగం ముద్దైనా జస్టిస్ తీసుకురావడం, న్యాయం జరగాలని చూడాలి. ఈరోజు న్యాయం జరిగింది. అదేవిధంగా వార్నింగ్ కూడా ఇస్తున్నాను, ఎవరైనా ఉండొచ్చు, లెట్ మీ కంప్లీట్, ఎవరైనా ఉండొచ్చు, నిష్పక్షపాతంగా ముద్దాయిన పట్టుకుని వచ్చి వారి మీద ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే యాక్షన్ ఉంటుంది. ఓన్లీ 2 పాయింట్స్. అశోక్ సాంబా గివెన్ యూ ఛాన్స్. అశోక్ ఇప్పుడు మనకి లాస్ట్ 6-7 అవర్స్లో మనము చాలా నాన్ స్టాప్ మా ఆఫీసర్స్ పని చేశారు. తప్పకుండా దెర్ వాజ్ అ రెక్కి, అంటే ఎక్కడ వస్తాడు ఏంటి అవన్నీ కూడా చేశారు. క్రైమ్ అఫెన్స్ చిన్న విలేజ్ కాబట్టి ఎక్కడ వస్తారు ఏంటని అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటి డిడ్ ఐ గెట్ ద క్వశ్చన్ రైట్ అశోక్? ఈ శివరామయ్య నమ్మడానికి అవును, ఇప్పుడు మా దీంట్లో వీ హావ్ నాట్ రిసీవ్డ్ ఎనీథింగ్ లైక్ దట్. అవును, ఆల్రెడీ లోకల్గా ఒక 3-4 సహాయం అడిగాడు. డిసీజ్డ్ పర్సన్ ఎవరు ఉన్నాడు, ఒక 3-4 దగ్గర సహాయం అడిగాడు. ఆ 3-4 వెళ్ళి వారి బంధువులకు చెప్తున్నారు, ఇలా మీ మీద మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు చంద్రయ్య అని చెప్తారు. అలాగే ఈ శివరామయ్య దృష్టికి వస్తుంది, అవును మీరు అడిగాల ఫలానా వాడిని అడిగాడంట ఫలానని. ఈ కమ్స్ టు నోటీస్. ఫైన్, సేమ్ అదే సేమ్. సో ఇన్ఫర్మేషన్ క్లియర్గా వారికి పాస్ ఆన్ అయింది, వారు ప్లాన్ చేస్తున్నారని, వాడు చంపకుంటే నేనే చంపుతానని ముందుకెళ్ళి ఇలాంటి ఒక రాంగ్ స్టెప్ని తీసుకున్నారు, విచ్ వీ డోంట్ అప్రిషియేట్ అండ్ విల్ నాట్ టాలరేట్. One and then last question will finalize. ముందు రోజు ఎమ్మెల్యే గారు ఆ విలేజ్కి వెళ్ళారు, చంద్రయ్య పొలిటికల్ గా యాక్టివ్ అవుతుంటే మీరు ఏం చేస్తున్నారు? దయచేసి ఐ గాట్ ద పాయింట్. అంటే మీరు ఫస్ట్ 2-3 మొక్కలు అడిగిన వెంటనే మీరు ఎటువైపు ఏ డైరెక్షన్ వెళ్తున్నారో నాకు తెలుస్తుంది. లెట్ మీ నాట్ కమెంట్. అలాంటి ఎటువంటి ఎంక్వైరీ లేవు, లెట్ మీ క్లియర్ దట్. సిమెంట్ రోడ్ ఇష్యూ అనేది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కేవలం సిమెంట్ రోడ్ వల్ల గొడవ వల్ల హత్య జరిగిందంటారా, ఇంకేమైనా పర్సనల్ వ్యక్తిగత కారణాలు అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను, వ్యక్తిగత కారణాలు. ఇది ఒక వ్యక్తిగత కారణాలతో పాటు ఈ
నేను ఈ విలేజ్లో ఈ వ్యక్తిగత కారణం వల్ల ముందుకు వెళ్తున్నాను, వీడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. సో ఈ మెయిన్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ పర్సనల్ ఎనిమిటీ అండ్ అదర్ రీజన్స్. ఓకే, సో అది క్లియర్గా చెప్తున్నాను నేను. అండ్ లెట్ మీ అగైన్ నాట్ రివ్యూ అగైన్ అండ్ అగైన్. అంటే మీరు అందరూ కలిసి ఇఫ్ యూ వాంట్ మీ టు టెల్ సంథింగ్ ఐ కెన్ టెల్ యూ. మోటివే మాకు మోటివ్ ఇస్ వెరీ క్లియర్. ఓకే సాంబా ఒక్క నిమిషం, ఐ విల్ జస్ట్ వన్. మోటివ్ గురించి అడిగారు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. దేర్ ఈజ్ అ ప్లాన్ ఆర్ ఎ కాన్స్పిరసీ. ఒక కుట్రాలతో శివరామాయణ చంపాలని చంద్రయ్య అనుకుంటాడు. వాడు చంపో ముందేనే నన్ను ఎలా చంపుతాడు, ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్, నేనే ముందే చంపుతానని ప్రీఎంప్టివ్గా వెళ్ళి ముందాలోచనగా వెళ్ళి వీటిని చంపుతాడు. ఇట్స్ వెరీ సింపుల్. మోటివ్ ఇస్ వెరీ సింపుల్. శివరామని చంపాలనుకున్న వాడు ఫ్రీగా ఒక్కడే వారి ఇళ్ళ ముందు ఇల్లు పోయి నిలబడగలుగుతాడా? ఆ ప్లాన్ మాట్లాడినాడు. ఇప్పుడు ఐ వాంట్ టు టెల్ యూ మోర్ ఫ్యాక్ట్స్. ఐ వాంట్ డెఫినెట్లీ టెల్ యూ మోర్ ఫ్యాక్ట్స్. ఇంకా నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మనము 24 అవర్స్లో ఇన్వెస్టిగేషన్ చేసి అదేవిధంగా శిక్ష పడినంత చూడాలంటే కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. లాస్ట్ కూడా చెప్పాను, వారికి ముసుకేయడం. ఇప్పుడు అదేవిధంగా కొన్ని ఎవిడెన్సెస్ మనం ఏది కలెక్ట్ చేసామో డైరెక్ట్ కోర్టు ముందు పెట్టాల్సి ఉంటుంది. వాటి దగ్గర ఏం వెపన్స్ ఉందా, డిసీజ్డ్ పర్సన్ దగ్గర వాజ్ దేర్ ఎనీ రెక్కీ బిఫోర్, ఇలాంటి క్వశ్చన్ అడిగి. సో లెట్ మీ నాట్ గెట్ ఇన్ ద డీటెయిల్స్ బికాస్ ఇలాంటి సాక్షిలు నేను కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీడియా ముందు చెప్తే రేపు దాన్ని డిఫెన్స్ కానీ కనుక వాడుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ టెలింగ్ ద డీటెయిల్స్. ద సింపుల్ థింగ్ ఇస్ 8 members వర్ దేర్. వారి పాత్రం ఎక్కడెక్కడ ఉంది, ఆ టైంలో ఆ ప్రెజెంట్ ఉన్నారు, వారందరూ ఈరోజు మనము పికప్ చేసి అరెస్ట్ చేశాము. యా సాంబ లాస్ట్ వన్. అవును కరెక్ట్. సో ఇప్పుడు మెల్లమెల్లగా వ్యక్తిగత కక్షలు కావచ్చు, రాజకీయ కక్షలు కానీ, లేదా లోకం ఏదైనా కానీ యాక్చువల్ దాటి స్థాయి లేదు. సో 3 సంవత్సరాలు ఇదే వ్యక్తి విషయంలో గొడవ జరుగుతుంది. మళ్ళీ ఇతను సొంతాన్ని 2 వర్గాల మధ్య చెప్పడానికి సమాచారం వచ్చి మధ్య పోటీ చేసేదాకా మన పోలీస్ వ్యవస్థ కానీ, నిఘా వ్యవస్థ కానీ మళ్ళీ ఇప్పుడు ఇట్స్ వెరీ సింపుల్. ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా నిఘా పెట్టుకుంటారు, ఎస్పెషల్లీ పల్నాడు ప్రాంతంలో. మీరందరికీ తెలుసు ఎంత సెన్సిటివ్ ఏరియా ఉంటుందని. కొన్నిసారి ఏమవుతున్నాయంటే సర్టన్ ఇష్యూస్లో మన దృష్టికి రాకుండా కొన్ని ఇష్యూస్ జరుగుతుంటాయి. ఈ దృష్టిలో కూడా చాలా ట్యాక్ట్ఫుల్గా ఎవరికి చెప్పకుండా అదే రోజు ఎక్కువ ప్లానింగ్ చేయకుండా, అంటే ఇప్పుడు లాస్ట్లో ఏమైంది, చంద్రయ్య అనేవాడు ఒక 5-6 అడుగుతాడు. ఆ ఇన్ఫర్మేషన్ శివరామయ్యకి వస్తుంది. శివరామయ్య ఏం చేస్తాడు, ఎటువంటి ఎక్కువ మందితో తీసుకోకుండా విత్ ఇన్ అ షార్ట్ టైమ్ ఆఫ్ టైం వితౌట్ లీకింగ్ ద ఇన్ఫర్మేషన్ టు మెనీ, చిన్న ఒక గ్రూప్లోనే వారికి తెలిసిన ఒక చిన్న గ్రూప్ తెచ్చుకొని వితౌట్ నోటీస్ ఆఫ్ ఎనీవన్ ఈ ఫినిషెస్. ఎగ్జాక్ట్లీ. మీరు అందరూ చూస్తే అందరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, చాలా వారికి దగ్గర బంధువులు అవుతారు. 2 కొడుకులు కూడా ఉన్నారు. సో ఫ్యామిలీ వాళ్ళతో కలిసి. సో అందుకే ప్రతిసారి చెప్తుంటారు, లెట్ us నాట్ గివ్ ఎనీ కలర్ టు ఎనీథింగ్. సమాజంలో ప్రతి ఒక్క వ్యవస్థకి ఒక రోల్ ఉంటుంది. పోలీస్కి లా అండ్ ఆర్డర్, ఎగ్జిక్యూటివ్కి ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పవర్స్. సో వీ షుడ్ ఫోకస్ ఆన్ ఎన్ష్యూరింగ్ దర్ ఇస్ లా అండ్ ఆర్డర్. రెండోది, ఇలాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు వెంటనే ముద్దాయిలను పట్టుకొని వారికి శిక్ష పడినట్టు చూడాల్సింది మేజర్ థర్డ్ డ్యూటీ. అండ్ ఐ హోప్ వీ విల్ సక్సీడ్ ఇన్ ద థర్డ్ వన్. ముద్దాయిన పట్టుకున్నాము, క్విక్ యాక్షన్ ఉంది. హోప్ఫుల్లీ ఐ రిక్వెస్ట్ ద డిఎస్పీ అండ్ ద ఇన్స్పెక్టర్ monitored by the additional SP Murthy and this one Rishan, that charge sheet file చేసినప్పుడు కూడా చాలా చక్కగా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ సైంటిఫిక్గా ఫైల్ చేయాలి. థ్యాంక్ యూ. ఐ హావ్ స్పెంట్ అండ్ టేకన్ టూ మెనీ క్వశ్చన్స్ టుడే. మీరందరికీ చాలా కుతూహలం. ఎస్పీ గారి నుంచి ఇంకా ఎక్కువ మసాలా కావాలి, ఇంకా ఎక్కువ ఆన్సర్స్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యకి రాజకీయ ప్రజలు రెచ్చగొడుతూ ఉన్నారు. ఓకే, మీరు అడిగారు కాబట్టి అది తీసుకుంటాను. ఓకే.
దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు రాజకీయ రంగు దయచేసి ఇవ్వకండి. దాని వెనక రాజకీయాలు ఉందో లేదా అది ఇన్వెస్టిగేషన్ రుజువు చేస్తుంది. మా మెయిన్ ఫోకస్ అక్యూజ్ని అరెస్ట్ చేయడము, జరిగినటువంటి అన్యాయం కానీ ఆ దౌర్జన్యం ఏదుంది, మర్డర్ అఫెన్స్ ఏదుంది, ఆ ఫ్యామిలీకి ఇమీడియట్గా మనము జస్టిస్ ఇవ్వడం, అదేవిధంగా ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇంకా అప్రమత్తం అవడం. సో దయచేసి రాజకీయ రంగు పెట్టకుండా ప్లీజ్ ఎన్ష్యూర్ దట్, ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, ఎవరైనా, నేను ఒక 100 ఫోరమ్స్లో 100 టైమ్స్ చెప్తుంటాను, నిష్పక్షపాతంగా ఉండండి, పారదర్శకంగా ఉండండి. అవర్ డ్యూటీ మనం చేస్తాము, దయచేసి మనకి సహకరించండి. థ్యాంక్ యూ. సార్, అమ్మాయిలు ఏ కారణంగా బాధ్యత